మనలో చాలా మంది జీవితకాలంలో ఎప్పటికైనా ఒకసారి బాగా డబ్బున్న వాళ్ళు అవ్వాలి అని అనుకుంటారు. కానీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలంటేనే డబ్బులు ఉండవు. మరి పెట్టుబడి లేకుండా కూడా డబ్బులు ఎలా సంపాదించాలి అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మన అనంతమైన శ్రమ, తెలివి, మాటకారితనం, మన కాలం ఇవే పెట్టుబడిగా పెట్టి మనం వ్యాపారం చేయొచ్చు. అదేంటి, ఏదైనా ఇల్లీగలా లేదా రాత్రికి రాత్రి ఎవరి తలల మీదైనా చేతులు పెట్టడమా అనుకుంటున్నారా? అలా అనుకోవడం సహజమే. కానీ నేను చెప్పబోయే ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదన ఎలా సంపాదించొచ్చో లీగల్ పద్ధతిలో తెలుసుకుందాం. ఆ పని సమాజానికి ఎంతో కొంత మేలు చేసే కార్యక్రమమే. డబ్బుకు డబ్బు, 10 మందికి మంచి చేశామనే తృప్తి. అంత గొప్ప వ్యాపారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో ఎవరి దగ్గర టైం లేదు. కనీసం టిఫిన్ చేయడానికి కూడా టైం లేనంత బిజీ. ఈ మహాప్రవాహంలో ఎదుటివాడి బాధలు, కేకలు, దుఃఖాలు వినడానికి ఎవరికైనా ఎక్కడ కుదురుతుందో చెప్పండి. ఒకవేళ విన్నా మనతో ఏదో అవసరం ఉంటే తప్ప వాళ్ళు వినరు. ఆఫీస్ లో బాస్ పెట్టే టార్చర్ కు వాడి మొహం మీద ఇంత కాఫీ పొడి వేసి తల మీద గుడ్డేసి ఆమ్లెట్ తో కొట్టాలనిపిస్తుంది. కానీ చేయలేం. ఎందుకంటే ఉద్యోగం ఊడుతుందని మన భయం. అస్తమానం అవమానించి అనుమానించే భార్యని ఎడాపెడా 4 వాయించాలంటుంది. కానీ ఏమీ చేయలేం. కానీ భర్తే ప్రత్యక్ష దైవం కదా. వాడిని వదిలేస్తే సమాజం మరోలా చూస్తుంది. ఇలా లంచం తీసుకుని మనకి ఉద్యోగం ఇవ్వనివాడు, మన ల్యాండ్ ని కబ్జా చేసిన దాదాలు, బస్సులో చిల్లర ఇవ్వని కండక్టర్లు, ఇలా చాలా మంది ప్రతిరోజు మనకి ఎదురవుతూనే ఉంటారు. వాళ్ళందరి మీద కోపం వస్తుంది. దిగమింగుకుంటాం. మన మీద మనకే జాలేస్తుంది. తూ నా బతుకు అని అనుకుంటాం. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద చూపించాలో తెలియదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కనిపించని శత్రువుతో యుద్ధం చేయాల్సిందే. ఈ ఫ్రస్ట్రేషన్ ని, అసహనాన్ని, కోపాన్ని ఎవరి మీద చూపించాలి? మన బాధల్ని, వేదల్ని, దుఃఖాన్ని ఎవరితో పంచుకోవాలి? సరిగ్గా ఇక్కడే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎలా అంటారా? మనం అలాంటి బాధితుల్ని చేరదిద్దాం. వారి బాధల్ని విందాం. వారి దుఃఖాన్ని అర్థం చేసుకుందాం. ఓదారుస్తాం. కుదిరితే పరిష్కరిద్దాం. అలాగే కోపంతో, ఫ్రస్ట్రేషన్ తో ఉన్న వాళ్ళకు మనం ఆహ్వానం పలుకుదాం. ఎవరి మీద ఎవరికి ఫ్రస్ట్రేషన్ ఉంటే వారిలా మనల్ని ఊహించుకొని, మనల్ని తిట్టి, చెప్పించి, అవసరమైతే కొట్టి ఆయా వ్యక్తుల మీద ఉన్న కోపాన్ని తీర్చుకునే అవకాశాన్ని కల్పించాలి. చంపేయడం, హింసించడం లాంటివి అనుమతించమనుకోండి. దాంతో వారి మనసు తేలికవుతుంది. మన గొప్ప విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఫోన్ లో కూడా నిర్వహించవచ్చు. అందుకే ఐడియాలు ఇచ్చి ఫ్రస్ట్రేషన్లు తగ్గించే వెబ్సైట్లు ఎన్నో వచ్చేసాయి. దానివల్ల ఆయా వ్యక్తులకు కాస్త ఉపశమనం పొంది మనం సొమ్ములు కూడా సంపాదించుకోవచ్చు. ఇందుకు గాను మనం గంటల లెక్కల్లో చార్జ్ చేయొచ్చు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎంతవరకు సాధ్యమో అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ధైర్యం చేసి దూకారనుకోండి, ఇంకా ఆగదు. ఎందుకు అంటే ఒక మనిషి బాధలు వినడానికి ఇక్కడ మరో మనిషి దొరకడమే అదృష్టం కదా. మరో అవకాశం ఈ రోజుల్లో, ముఖ్యంగా సిటీల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గానీ గడవని పరిస్థితి. పుట్టిన బిడ్డల్ని డే కేర్ సెంటర్స్ లో పడేసి హడావిడిగా ఉద్యోగాలకు, వ్యాపారాలకు పరిగెడుతున్నాం. ఇంత బిజీ లైఫ్ లో మన ఇంటి కిరాణా సామాన్లు గానీ, కరెంటు బిల్లు గానీ, మన ఇంటి పన్ను గానీ, రైల్వే టికెట్, పని వాళ్ళ గురించి కేరింగ్, ఎప్పుడైనా భర్త ఇంటికి వెళ్తే ఆడవాళ్ళ సెక్యూరిటీ, ఇలా ఒకటేమిటి అన్ని సమస్యలే. సరిగ్గా ఇక్కడే మన అవసరం మొదలవుతుంది. ఒక ఇంటికి సంబంధించి పాలు, పేస్ట్ నుండి చిన్న చిన్న అవసరాల నుండి పెళ్లిళ్ళు, చావులు, బర్త్డే పార్టీల వరకు అన్ని మనమే చూసుకుంటాం. ఆ ఇంటి యజమానులు ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బిడ్డకు సంబంధించిన కేరింగ్ తో సహా అన్ని మనమే సమకూర్చుతాం. ఇంటి వాళ్ళకు ఏదో లగ్జరీ హోటల్లో ఉన్న అనుభూతిని కనిపిస్తాం. దానివల్ల వారికి కావాల్సినంత రిచ్నెస్, అలాగే బోల్డ్ అంత టైం సేవింగ్ కలుగుతుంది. దాంతో పాటు మనకు కావాల్సినంత డబ్బు కూడా వస్తుంది. చూసారు కదా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ ఎలా చేయాలన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.